హాయ్ అండి. ఈరోజు మీకు ఒక మంచి స్వీట్ అండ్ హెల్తీ రెసిపీ ఒకటి చెప్తాను. దీన్ని డైలీ తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. అలాగే కాల్షియం పర్సెంటేజ్ పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయండి. అంతేకాకుండా ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో కూడా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఫస్ట్ బాదం వేసుకుని లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలండి. ఇంక ఈ బాదం విషయానికి వస్తే ఇందులో విటమిన్ ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. డైలీ బాదం తీసుకోవడం వలన బీపీ అండ్ షుగర్ కంట్రోల్లో ఉంటాయండి. అలాగే ఎముకలు, దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాకుండా మెదడు చురుకుగా పనిచేస్తుందండి. ఇంకా ఈ బాదంలో బయోటిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వలన జుట్టు కూడా రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది. విటమిన్ ఇ ఉండడం వలన చర్మం కూడా కాంతివంతంగా ఉంటుందండి. బాదం వేగిపోయిన తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇంక ఈ జీడిపప్పులో మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ అండ్ ఐరన్ అధికంగా ఉంటాయి. డైలీ దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వలన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఐరన్ ఎక్కువగా ఉండడం వలన రక్తహీనత తగ్గుతుందండి. కానీ డైలీ 5 నుంచి 10 జీడిపప్పులు మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే జీడిపప్పులో క్యాలరీస్ ఎక్కువ కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉంటుంది. జీడిపప్పులు బాగా వేగిపోయిన తర్వాత అవిసె గింజలను కూడా వేసుకుని నిదానంగా వేయించుకోవాలి. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. ఇవి డైజెషన్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తాయి, కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయండి. ముఖ్యంగా జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ జుట్టు రాలిపోవడం అన్నది పెద్ద సమస్య కదండి. కాబట్టి అవిసె గింజల్ని ప్రతిరోజు ఆహారంలో భాగంగా చేసుకోండి. ముఖ్యంగా వీటి గురించి ఏంటంటే ఇవి క్యాన్సర్ని తగ్గించడానికి, ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ని తగ్గించడంలో ఉపయోగపడుతున్నాయని ఈ మధ్య పరిశోధనలో తేలిందండి. అలాగే అవిసె గింజల నూనె కూడా మార్కెట్లో దొరుకుతుంది. ఇది జుట్టు పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. ఇంకా ఈ అవిసె గింజల గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలండి. ఎందుకంటే వీటి వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఒక వీడియో చేస్తాను. ఇంకా అవిసె గింజలు వేగిపోయిన తర్వాత నువ్వులను కూడా వేసుకుని నిదానంగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేయించుకోవాలండి. ఇంక ఈ నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫైబర్ అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరుకి, బోన్స్ స్ట్రెంత్కి, స్కిన్ ప్రాబ్లమ్స్కి, జుట్టు పెరుగుదలకి, అలాగే డైజెషన్ సిస్టమ్ చక్కగా పనిచేయడానికి చాలా హెల్ప్ అవుతాయండి. ఇంక ఈ లడ్డూలు తయారు చేయడానికి ప్రతిదీ కూడా ఒక కప్పు మెజర్మెంట్గా తీసుకుని అన్నీ ఈక్వల్గా వేసుకున్నానండి. మీరు కూడా ఏ కప్ అయితే మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారో దాంతో అన్నీ ఈక్వల్గా వేసుకోవాలండి. ఇంక అన్నీ వేగిపోయిన తర్వాత ఇప్పుడు అదే బాండిలో ఒక కప్పుతోటి రాగి పిండిని కూడా వేసుకోవాలండి. ఇంక ఈ రాగి పిండిలో కొద్దిగా 2 స్పూన్లు నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. ఈ రాగి పిండిలో ఐరన్ ఎక్కువ కాబట్టి రక్తహీనత తగ్గుతుంది, ఫైబర్ అధికంగా ఉంటుంది, కాల్షియం కూడా అధికంగానే ఉంటుందండి. ముఖ్యంగా రాగి పిండిలో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే గ్లూకోజ్ పరిమాణం తక్కువ కాబట్టి షుగర్ పేషెంట్స్కి రాగి పిండితో చేసిన ఏ వంటకాయలైనా సరే మంచి ఆహారం అవుతాయండి. కాబట్టి రాగి పిండిని కూడా మన ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ రెసిపీలో నేను ఉపయోగించేవన్నీ హెల్తీ ఇంగ్రీడియంట్సే యూజ్ చేశానండి. కాబట్టి ఇవి మనకి ఎంతో హెల్ప్ అవుతాయి. ఇంకా మనం ముందుగా వేయించుకున్న బాదం, జీడిపప్పు, అవిసె గింజలు, నువ్వుల్ని కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఓ మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇంకా మనం ఇందులో పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఏవి యాడ్ చేసుకున్నా కూడా హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. చూశారు కదా, ఇప్పుడు మొత్తం నేను మీ వీడియోలో చూపించిన విధంగా మనం అలా పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత రాగి పిండి చల్లారిపోయింది కదా, ఇప్పుడు మనం మిక్సీ పట్టేసిన పౌడర్ని ఆ రాగి పిండిలో వేసి మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇంకా ఈ రెసిపీ తయారు చేయడానికి ఖర్జూరం వేసుకుని మిక్సీ పట్టేసినా కూడా బాగానే లడ్డూలు అవుతాయండి. ప్రజెంట్ నా దగ్గర ఖర్జూరం లేదు కాబట్టి నేనైతే బెల్లం పాకం పడుతున్నానండి. వీడియోలో చూపించిన విధంగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పుతో బెల్లం తీసుకోవాలండి. అలాగే ఏ కప్పుతో అయితే మనం బెల్లం తీసుకున్నామో అందులో 3వ వంతు నీళ్లు పోసుకుని బెల్లం కరిగే వరకు ఉంటే సరిపోతుందండి. పాకం అయితే ఏం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు బెల్లం కరిగితేనే సరిపోతుంది. దీనికన్నా మనం ఖర్జూరం వేసుకుంటే ఇంకా హెల్తీ ఉంటుందండి. ఎందుకంటే కొన్ని బెల్లాల్లో చక్కెర కలుస్తుంది కదా, కాబట్టి ఖర్జూరం ఉన్న వాళ్ళు ఖర్జూరంతో ట్రై చేయండి. ఇంకా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం దాంట్లో ఏమన్నా మలినాలు అయి ఉంటాయి కదండి,
సో అవి తీసేయడం కోసం మనం ఇలా వడకట్టుకుని బెల్లం సిరప్ అనేది ముందుగా చేసుకున్న పౌడర్లోకి మనం వేసుకుని బాగా కలుపుకోవాలండి. ఆ బెల్లం సిరప్ అంతా ఆ రాగి పిండికి అలాగే ఆ నట్స్ అన్నీ వేపుకుని పౌడర్ చేసుకున్నాం కదా, వాటన్నిటికి బాగా పట్టేలాగా మంచిగా కలిపేసుకోవాలండి. ఇంకా బాగా కలిసిపోయిన తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చుట్టేసుకుంటే సరిపోతుందండి. దీన్ని మనం వేడిగా ఉండగానే లడ్డూల్లా చుట్టుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత రాదు, కాబట్టి మనం వేడిగా ఉన్నప్పుడే చుట్టేసుకోవాలి. ఒకవేళ మీకు లడ్డు అవట్లేదు అనిపిస్తే ఇంకొంచెం బెల్లం సిరప్ని కొద్దిగా వేడి చేసుకుని వేసుకుంటే మనకి లడ్డూలు అనేవి బాగా వస్తాయండి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్. అలాగే హెల్త్కి చాలా ఉపయోగపడుతుంది. జుట్టు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. బోన్స్ స్ట్రెంత్కి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఎదిగే ఆడపిల్లలకి అబ్బాయిలకి తప్పకుండా డైలీ ఒక లడ్డు అనేది ఇది ఇవ్వండి. వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి. ముఖ్యంగా ఆడపిల్లలకి మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.